అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రత విధులకు కేటాయించారు. 12.77 కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. బంగ్లాదేశ్ లో మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అక్కడి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల వేళ ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు ఈ ఎన్నికల కోసం 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రతా విధులకు కేటాయించారు. దాదాపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో 12.77 లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాయితే ఇస్లామీ పార్టీల మధ్యనే తీవ్రంగా పోటీ నెలకొనే పరిస్థితి. బంగ్లాదేశ్ లో మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక స్థానంలో మాత్రం అభ్యర్థి చనిపోయినటువంటి క్రమంలో అక్కడ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 50 రాజకీయ పార్టీల నుంచి 1755 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 273 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 291 మందిని బరిలో దించింది. వీరిలో 83 మంది మహిళలు ఉండగా దేశవ్యాప్తంగా 42,659 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 12.77 లక్షల మంది కూడా ఈ బంగ్లాదేశ్ లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3.58% మంది తొలిసారిగా యువకులు ఓటర్లను ఓటు వేయబోతున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల మందికి పైగా కూడా ప్రవాస బంగ్లాదేశీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఐటీ ఆధారిత పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చి ప్రవాస బంగ్లాదేశీల కోసము ఓటు హక్కు వేయడం కోసం ఈ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. 350 స్థానాలుండగా బంగ్లాదేశ్ పార్లమెంట్ లో దాదాపు 300 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మిగతా 50 స్థానాలకు సంబంధించి మహిళలకు రిజర్వ్డ్ చేసినటువంటి క్రమంలో పార్లమెంటు పదవీ కాలం 5 ఏళ్లు, మన భారతదేశం ప్రకారంగానే 5 ఏళ్లు కూడా అక్కడ పదవీ కాలం ఉంటుంది. ఈ ఎన్నికలను రాజకీయ సంస్కరణలకు రెఫరెండంగా అక్కడి పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో బంగ్లాదేశ్ లో నేషనలిస్ట్ పార్టీకి అనుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు. పోటీలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా ఇది ఒక్కటే ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. దివంగత ప్రధాని ఖలీదా జియా కుమారుడు ఖరీద్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ పార్టీ కనుక గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపడితే మాత్రం బిఎన్పీకి విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పటికే మనం చూసుకున్నాము, అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దాదాపు 18 నెలలుగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని బంగ్లాదేశ్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా అక్కడ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే షేక్ హసీనాకు సంబంధించి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆమె భారత్ వచ్చింది. భారత్ లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమె ప్రభుత్వ పాలన మీద పెద్ద ఎత్తున కూడా బంగ్లాదేశ్ పౌరులు ఎగిసిపడ్డారు. ఆమె
పాలన వ్యతిరేకంగా కూడా ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అప్పటి నుంచి కూడా ఆమె భారత్ లో తలదాచుకుంటుంది. అక్కడి కోర్టులు, అనేక కోర్టులు కూడా ఆమెకు ఒక కోర్టు 10 సంవత్సరాల శిక్షలు విధించడం, లేకుంటే మరొక కోర్టు అసలు మరణ శిక్షలు విధించినటువంటి నేపథ్యంలో హసీనాను బంగ్లాదేశ్ కు అప్పచెప్పాలని అక్కడ పాలకులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులలో భారత్ దాని మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కొనసాగుతూనే ఉండగానే ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం కొలుదీరబోతా ఉంది. బంగ్లాదేశ్ లో అనేక మంది హిందువులపై కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు అక్కడ కనిపిస్తా ఉంది. దీంతో బంగ్లాదేశ్ లో హిందువులు బ్రతకాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం కనుక వస్తే హిందువుల మీద దాడులు లేకుండా అసలు బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా కూడా ఉండాలని స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజలు కూడా బంగ్లాదేశ్ ఒక మంచి పరిపాలన అందించాలి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేట్టు అవకాశం ఉన్నటువంటి క్రమంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దాదాపు 10 లక్షలకు మంది పైగా కూడా పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. నియోజకవర్గంలో అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 50 రాజకీయ పార్టీల నుంచి 1755 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే 273 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ 291 మందిని బరిలోకి దించింది. వీరిలో 83 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 42,659 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.58% మంది తొలిసారి ఓటర్లుగా నమోదైన వారు. విదేశాల్లో ఉన్నవారు 8 లక్షల మంది ప్రవాస బంగ్లాదేశ్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వారి కోసం ఐటీ ఆధారిత పోస్టల్ బ్యాలెట్ విధానం తీసుకొచ్చారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 350 స్థానాలున్నాయి. ఇందులో 300 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 50 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. పార్లమెంటు పదవీకాలం 5 ఏళ్లు. ఈ ఎన్నికలను రాజకీయ సంస్కరణలకు రెఫరెండంగా భావిస్తున్నారు. అవామీ లీగ్ పోటీలో లేకపోవడం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి అనుకూలంగా మారింది. పోటీలో ఉన్న అతిపెద్ద పార్టీ అదొక్కటే కావడం గమనార్హం. దివంగత ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. బీఎన్పీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 18 నెలలుగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని బంగ్లాదేశ్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. పార్లమెంటు ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.